ఓకే సార్, లైవ్ స్టార్ట్. ఓకే, ముందుగా నాకు ఇంతటి అద్భుతమైన జీవితాన్ని అందించిన నా తల్లిదండ్రులకు, ధ్యాన సాధన మార్గం ద్వారా నాకు పునర్జన్మను ప్రసాదించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రిజీ అందించిన జ్ఞానాన్ని ప్రతి క్షణం ఎరుకలో ఉంటూ వారి యొక్క జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే విధంగా ముందుకు నడిపిస్తూ నన్ను ఒక మాస్టర్గా తీర్చిదిద్దడానికి విశేషమైన జ్ఞానాన్ని అందిస్తున్న ఎన్లైటన్ మాస్టర్స్ తటవర్తి దంపతులకు, అలాగే ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ద్వారా విశేషమైన జ్ఞానాన్ని అందిస్తున్న తిరుచానూర్ ట్రస్ట్ జూమ్ వారికి, ప్రసన్న మేడం గారికి, ఎల్ఐ గారికి, ఈ జూమ్ సెషన్లో పాల్గొంటున్న ధ్యాన మిత్రులకు, లైవ్లో చూస్తున్న ఆత్మ బంధువులందరికీ నా ధ్యానాభివందనాలు. ముందుగా నా పరిచయం. నా పేరు వాసు అల్లాని. మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర తుంగపాడు అనే గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను. 2006లో మొట్టమొదటిసారిగా నేను ఈ ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టడం జరిగింది. తీవ్రమైన అనారోగ్యంతో ఈ ధ్యానంలోకి అడుగుపెట్టిన నేను పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని నమ్మి దానిని ఆచరించడం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా ప్రతి క్షణం ఆనందంగా జీవించే అవకాశాన్ని, అద్భుతమైన జీవితాన్ని, అలాగే పునర్జన్మని అందించింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అలాగే వారి అడుగుజాడల్లో నడుస్తూ తటవర్తి దంపతుల అందించే జ్ఞానాన్ని జూమ్ సెషన్ ద్వారా ఫాలో అవుతూ అత్యద్భుతంగా నా జీవితంలో ఆచరిస్తూ మరి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎంతో వారి యొక్క జ్ఞానం మాకు ఉపయోగపడుతుంది. సో ఈరోజు నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే సద్గురువు. ఇక్కడ నేను తీసుకున్న ఈ సద్గురువు కాన్సెప్ట్లో సద్గురువు అంటే పత్రిజీ అంటే నేను తీసుకున్న కాన్సెప్ట్. ఈరోజు పత్రిజీ గురించి అందరికీ తెలిసిన విషయాలే, కానీ మరి ఈరోజు వారి గురించి చెప్పాలని నాకు అనిపించింది. ఒక సద్గురువు అంటే ఎవరు? వారు మన జీవితంలో వచ్చిన తర్వాత మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, వారు అందించే జ్ఞానం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, సద్గురు యొక్క విశిష్టత ఏంది, వారి యొక్క వాక్కుకున్న శక్తి ఏంది, వారు ఈ విశ్వానికి ఏం సందేశం ఇచ్చారు, ఆ సందేశం యొక్క గొప్పతనం ఏంటో ఈరోజు నాకు తెలిసిన పరిమితమైన జ్ఞానాన్ని మీ అందరితో పంచుకుంటాను. అసలు ఎవరు సద్గురు అంటే? ఎవరు సద్గురు అంటే? సత్యాన్వేషణ చేస్తూ, సత్యాన్ని ఆశ్రయించి, సత్యాన్ని తెలుసుకొని, సత్యాన్ని విని, సత్యాన్ని అర్థం చేసుకొని, సత్యాన్ని తన జీవితంలో ఆచరిస్తూ, సత్యంనే పలుకుతూ, సత్యంలో జీవిస్తూ, ఆ సత్యాన్ని ఈ విశ్వానికి అందరికీ అందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా తనలాగే తయారు చేయాలనే సత్సంకల్పంతో ఉన్నవారిని సద్గురువు అంటారు. ఆ విధంగా పత్రిజీ సత్యాన్వేషణ చేసి వారు సత్యాన్ని తెలుసుకొని ఆ విధంగా మరి అద్భుతమైన ధ్యానాన్ని, శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని, అలాగే వారు పొందిన ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఈ విశ్వానికి అందరికీ కూడా అందించే భాగంలో నేను అప్పుడప్పుడే ఆ ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆ పత్రిజీ అందించిన జ్ఞానాన్ని పొందడమే కాకుండా వారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని నేను త్రికరణ శుద్ధిగా
నా జీవితంలో ఆచరిస్తూ నాకున్న తీవ్రమైన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడం జరిగింది. ఆ విధంగా మరి మన యొక్క సద్గురువు అనేవాడు మన జీవితంలోకి వచ్చాడు అంటే మన జీవితం ధన్యమైందని చెప్పుకోవచ్చు. మరి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మయే శ్రీ గురువే నమః. ఈ శ్లోకం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. కానీ దానిలో ఉన్న సంపూర్ణమైన అర్థం ఏంటి, అసలు ఆ శ్లోకం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే విషయాన్ని తెలుసుకుందాం. పూర్వం విద్యాధరుడనే ఒక యోగి తాను ఆశ్రమానికి కౌత్సుడు అనే ఒక పేద విద్యార్థిని పిలిపించుకొని తాను పొందిన జ్ఞానాన్ని అయితేంది, తాను చేసే ధ్యాన సాధన అయితేనేంది, ఆ కౌత్సుడు అనే విద్యార్థికి ప్రతిరోజు నేర్పించేవాడు. ఆ విధంగా ఆ విద్యార్థి కూడా, ఆ కౌత్సుడు అనే శిష్యుడు కూడా మరి విద్యాధరుడి దగ్గర ఎంతో వినయంతో భక్తితో ఆ గురువు అందించే సాధన చేస్తూ, ఆ గురువు అందించే జ్ఞానాన్ని పొందుతూ ఎంతో వినయంగా ఆ గురువు దగ్గర ఉంటూ ఉండేవాడు. ఈ విధంగా ప్రతిరోజు విద్యాధరుడు అందించే జ్ఞానాన్ని పొందుతూ ఎంతో ప్రశాంతంగా వినయంగా అక్కడ ఆ గురు శిష్యులు ఆ ఆశ్రమంలో ఉంటూ ఉండేవారు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత విద్యాధరుడు ఒక పని నిమిత్తం వేరే ఊరికి వెళ్ళవలసి వస్తుంది. ఆ విధంగా కొన్ని రోజులు విద్యాధరుడు ఊరికి వెళ్ళినప్పుడు ఈ కౌత్సుడు ఆ ఆశ్రమాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ, గురువు లేకున్నా కానీ తను నిత్యం ఏ విధంగా అయితే సాధన చేస్తాడో అదే విధంగా సాధన చేస్తూ ఎంతో ఆనందంగా ఉంటూ ఉన్నాడు. సో అదే విధంగా మరి విద్యాధరుడు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఆశ్రమాన్ని అంతా కూడా చూసి ముచ్చటపడ్డాడు. నేను జ్ఞానాన్ని అందించే, నేను శిక్షణ ఇచ్చే శిష్యుడు ఎంతో అద్భుతంగా మరి జీవించడమే కాకుండా తాను లేని సమయంలో కూడా ఆశ్రమాన్ని ఎంతో చక్కగా చూసుకుంటున్నాడని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అలా తిరిగి వచ్చిన విద్యాధరుడు కౌత్సుడికి తన కొన్ని రోజుల్లోనే తన దగ్గర ఉన్న విద్యనంతటిని కూడా అతనికి అందించడం జరుగుతుంది. తన విద్య పూర్తయిందన్న విషయం తెలుసుకున్న కౌత్సుడి తల్లిదండ్రులు తన కౌత్సుడిని తీసుకొని వెళ్ళడానికి ఆశ్రమానికి రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చిన తల్లిదండ్రులని కౌత్సుడు, నేను రాను, నేను ఇక్కడే నా గురువు దగ్గరే ఉంటాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ తల్లిదండ్రులు ఎంతో బ్రతిమాలుతారు. నీ విద్య అయిపోయింది, పూర్తయింది కాబట్టి ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదాం రమ్మని చెప్పినప్పుడు అప్పుడు కౌత్సుడు కరాఖండిగా చెప్పడం జరుగుతుంది, నేను నా గురువు దగ్గరే ఉంటాను, నా గురువును వదిలిపెట్టి నేను మీతో రాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులను పంపించడం జరుగుతుంది. వారు వెళ్ళిన తర్వాత విద్యాధరుడు ప్రశ్నిస్తాడు శిష్యుణ్ణి, అదేంటి మీ తల్లిదండ్రులు నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు, నా దగ్గర కూడా నువ్వు విద్యను పొందడం పూర్తయింది కదా, నువ్వు వెళ్ళవచ్చు కదా, నువ్వు ఎందుకు వెళ్ళలేదని అడిగినప్పుడు అప్పుడు కౌత్సుడు చెప్తాడు, స్వామి మీరు ఇంతకు ముందు వేరే గ్రామానికి వెళ్ళినప్పుడు నేను చేసే సాధన ద్వారా నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే రాబోయే రోజుల్లో మీరు ఒక భయంకరమైన వ్యాధితో కష్టపడిపోతున్నారు, ఎంతో ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఉండదలుచుకున్నాను, నా తల్లిదండ్రులను పంపించి వేశాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ కౌత్సుడు చెప్పిన విధంగానే వారి యొక్క గురువు విద్యాధరుడికి అప్పటి రోజుల్లో భయంకరమైనటువంటి క్షయవ్యాధి రావడం జరుగుతుంది. ఆ క్షయవ్యాధి వచ్చిన తర్వాత ఆ గురువు ఆ శారీరకంగా మానసికంగా ఆ యొక్క బాధని అనుభవిస్తూ దానిని భరిస్తూ మరి ఈ చివరి రోజులు ఆ కాశీ నగరంలో మనం ఈ యొక్క జీవితాన్ని నేను అనుభవిస్తాను, అక్కడ దాన ధర్మాలు చేస్తూ నాకున్న జ్ఞానాన్ని పంచుతూ కాశీనగరంలో జీవిస్తామని చెప్పేసి ఆ కౌత్సుడిని తీసుకొని ఇద్దరు కూడా కాశీకి వెళ్ళడం జరుగుతుంది. కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఈ విధంగా వారు దాన ధర్మాలు చేస్తూ ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉంటున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా మరి ఆ యొక్క వారిద్దరిని చూసి, ముఖ్యంగా విద్యాధరుని చూసి ఎంతో అసహ్యించుకోవడం జరుగుతుంది, అలాగే భయపడడం కూడా జరుగుతుంది.
వారు భయపడటమే కాకుండా మరి వారి శిష్యుడైనటువంటి కౌశుడిని కూడా భయపెట్టడం జరుగుతుంది. క్షయవ్యాధి అనేది చాలా భయంకరమైన వ్యాధి. అతని దగ్గర నువ్వు ఉండడం ద్వారా నీకు కూడా అది సోకుతుంది, నీ ప్రాణాల మీదకే వస్తుంది. కాబట్టి నువ్వు తక్షణమే నీ యొక్క గురువును వదిలి వెళ్ళిపోమని చెప్పేసి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ సత్యం తెలిసిన కౌసుడు తన గురువుని వదిలిపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోడు. అలాగే తన గురువుకు శుశ్రూష అందిస్తాడు, ఎన్నో సేవలు అందిస్తాడు. అటువంటి సమయంలో ఆ యొక్క గురు శిష్యుల యొక్క అనుబంధాన్ని చూసి ముచ్చటపడిన త్రిమూర్తులు మరి ముందుగా బ్రహ్మ మారువేషంలో వస్తాడు వీరిద్దరి వద్దకి వచ్చి, నాయన మరి మీ గురువు యొక్క ఆరోగ్యం సరిగ్గా లేదు, ఇలాగే ఉంటే మరి ఇటువంటి సమస్య నీకు కూడా రావచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నీ ప్రాణాలు దక్కించుకోవాలంటే నీ గురువును వదిలి వెళ్ళిపోవడమే ఉత్తమం అని చెప్పేసి బ్రహ్మ ఆ కౌసుడిని వారించడం జరుగుతుంది. కానీ ఆ యొక్క శిష్యుడు ససేమిరా అంటాడు, నాకు ఏది జరిగినా పర్వాలేదు, నేను ఎటువంటి పరిస్థితులు ఉన్నా మరి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కానీ వాటిని ఎదుర్కొంటాను, కానీ నా చివరి శ్వాస వరకు మాత్రం నేను నా గురువును వదిలిపెట్టాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దానితో బ్రహ్మ వెనుదిరిగిపోతాడు. అలాగే విష్ణు వస్తాడు, అలాగే విష్ణుదేవుడు కూడా వస్తారు. తర్వాత విష్ణుమూర్తి కూడా వచ్చినప్పుడు అదే విధంగా కౌశికుడిని మరి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కూడా కౌత్సుడు నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి విష్ణుమూర్తి కూడా చెప్పడం జరుగుతుంది. చివరిగా పరమేశ్వరుడు వస్తాడు. వచ్చి ఆ యొక్క శిష్యుణ్ణి ఎంతో అల్లారు ముద్దు చేస్తూ, నాయన నీ ప్రాణానికే ప్రమాదం వస్తుంది, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే అప్పుడు కూడా మరి ఆ కౌసుడు, నేను ఎటువంటి పరిస్థితిలో కూడా నా నిర్ణయాన్ని వెనుకకు తీసుకునేది లేదు, నా గురువుని, నాకు జ్ఞానాన్ని అందించిన గురువుని వదిలిపెట్టి పోయేది లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. దానితో మరి ఎంతో ముచ్చటపడ్డ త్రిమూర్తులు కూడా ప్రత్యక్షమయ్యి మరి నీ గురుభక్తిని మేము మెచ్చుకున్నాము, కాబట్టి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నామని చెప్పేసి కౌసుడికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. కానీ ఆ శిష్యుడు ఎంతో ఎరుకలో ఉండి, నాకు ఈ మోక్షం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకు అంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండి వారి వద్ద సాధన చేసి జ్ఞానాన్ని పొంది మీ అంతటి త్రిమూర్తుల్ని కూడా ప్రత్యక్షంగా చూసే భాగ్యాన్ని కల్పించింది నా గురువు గారు. కాబట్టి నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. కాబట్టి అటువంటి గురువుని నేను నమస్కరిస్తున్నాను. కాబట్టి మరి నాకు ఇవ్వవలసిన మోక్షాన్ని నా గురువుకు ప్రసాదించండి అని చెప్పేసి ఆ త్రిమూర్తుల్ని వేడుకుంటాడు కౌత్సుడు. సో ఆ విధంగా త్రిమూర్తులు ఆ యొక్క విద్యాధరుడికి ఆ మోక్షాన్ని ప్రసాదించడం జరుగుతుంది. సో ఆ విధంగా మొట్టమొదటిసారిగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురువే నమః అని చెప్పేసి ఆ కౌసుడు అనే శిష్యుడి దగ్గర నోటి నుంచి మొట్టమొదటిసారిగా వెలువడిందే ఈ అద్భుతమైన శ్లోకం. సో ఆ విధంగా గురువు మోక్షాన్ని పొందిన తర్వాత కౌసుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ యొక్క గురువు అందించిన జ్ఞానం కానీ వారు అందించిన ధ్యానం కానీ ఎంత అద్భుతమైనదో, మరి అది పొందినప్పుడు త్రికరణ శుద్ధిగా దానిని ఆచరించినప్పుడు మాత్రమే దానికి మన జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది. సో అదే విధంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన జీవితంలోకి రావడం, వారు అందించిన శ్వాస మీద ధ్యానం ఎంతో శక్తివంతమైనదని, మరి వారు అందించిన జ్ఞానం కూడా అంతే అద్భుతమైనదని చెప్పేసి ఈ విశ్వానికి అందించడం జరిగింది. సో ఒక శిష్యుడి యొక్క మనసులో ఆర్తిని, ప్రీతిని గమనించిన గురువు ఆ శిష్యుడికి మరి ఆ యొక్క హితబోధన కానీ గురుబోధన కానీ అందించడం జరుగుతుంది. కాబట్టి గురువు యొక్క సమక్షంలో ఎప్పుడు కూడా శిష్యుడు విముఖంగా ఉండకూడదు అని చెప్పేసి కబీర్ చెప్తారు. అంటే ఇక్కడ గమనించండి, మనం ఎప్పుడైనా పత్రిజీ దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనసులో ఏదైనా పత్రిజీకి చెప్పాలని అనుకున్నప్పుడు సార్ వెంటనే దాన్ని గ్రహిస్తారు. జగద్గురువు అయినటువంటి పత్రిజీ దాన్ని గ్రహించి ఏంటి సంగతులు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నేను మా మేడం ఇద్దరం కూడా
పత్రిజీ నల్గొండ వస్తున్నారని చెప్పేసి నల్గొండకు వెళ్ళడం జరిగింది. అక్కడ వారి యొక్క అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని తీసుకున్న తర్వాత అక్కడ ఆ రోజు నైట్ అక్కడే స్టే చేయడం జరిగింది. తెల్లవారుజామున తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మరి నేను మా మేడం సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఏంటి సంగతులు అని చెప్పేసి మా మేడం అడిగారు. అప్పటి వరకు తను పత్రిజీ దగ్గర నుంచి ఒక సందేశాన్ని తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ విషయం తర్వాత చెప్పాను నాకు. ఏమనంటే పుష్పాల గురించి, పూల గురించి తెలుసుకోవాలని. పూలు మరి ఎంతో అద్భుతంగా ఆ ఆ విరబూస్తుంటాయి కదా. మరి పూలు పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మీరు పూలు తెంపకూడదని చెప్పేసి అంటారు కదా. మరి మరి పూలు పెట్టుకోవాలనే మా యొక్క కోరిక ఏ విధంగా తీరాలని చెప్పేసి తను పత్రిజీని అడగడం జరిగింది. అప్పుడు పత్రిజీ చెప్పారు ఏమనంటే, ఈ పుష్పాలు అనేవి ఈ విశ్వం యొక్క అందాలని రెట్టింపు చేయడానికి అత్యద్భుతంగా రకరకాల రంగులలో విరబూస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సృష్టి అందాలని పెంచే ఆ పుష్పాలని తెంపే హక్కు కానీ అధికారం కానీ ఏ ఒక్కరికి లేదు. కానీ నీకున్న కోరిక తీరాలి అంటే ఆ యొక్క మొక్క దగ్గరికి వెళ్ళి దానిని ప్రేమతో పలకరించి మరి మీ అందమైన పుష్పాలు నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ యొక్క మొక్కను పట్టుకొని దాన్ని ఆ విధంగా ఊపినప్పుడు రాలడానికి సిద్ధంగా ఉన్న ఏ పుష్పాలైతే రాలి కింద పడతాయో అవి మాత్రమే తీసుకోవాలని చెప్పేసి పత్రిజీ అద్భుతమైన సందేశాన్ని అందించడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక జగద్గురు యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు మనం సుముఖంగానే ఉండాలి. ఎందుకు? వారు అందించే జ్ఞానాన్ని పొందడం కోసం. ఎందుకు? వారు ఒక జగద్గురువు అయినటువంటి సద్గురువు మన జీవితంలోకి వచ్చారు అంటేనే మన జీవితం ధన్యం అయినట్టు. ఇక్కడ ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పత్రిజీ ఒక పరమాత్మ యొక్క కృప మన మీద ఉంది అంటే దానికి కారణం కూడా మరి ఒక సద్గురువే అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఏ విధంగా అంటే, మనము 7 జన్మలు పరమాత్మ ముందు ఉండి, స్వామి నేను దేహంతో ఉన్నప్పుడే నిన్ను తెలుసుకునే మార్గాన్ని నాకు అందించు అని చెప్పేసి మనం అలమటించి పరితపిస్తే మన తపన తపస్సుగా మారిందా అన్న విధంగా ఆ పరమాత్ముడు ఒక సద్గురువుని మన జీవితంలోకి పంపించడం జరుగుతుంది. ఒక సద్గురువు మన జీవితంలోకి వచ్చాడు అంటే ఆ పరమాత్మ యొక్క కృప మన మీద ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోగలగాలి. సో ఆ విధంగా అర్థం చేసుకున్నప్పుడు మనం తెలుసుకునే సత్యం ఏంటంటే, నిరాకారమైనటువంటి పరమాత్ముడు దేవుడు, కానీ ఆ భగవంతుడే సాకార రూపం దాల్చి వస్తే ఆ యొక్క భగవంతుడే సద్గురువు. అంటే ఇక్కడ మన జీవితంలోకి వచ్చిన సద్గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక భగవంతుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోగలగాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే వారి మీద నమ్మకం, వారు అందించిన శ్వాస మీద ధ్యాస మీద నమ్మకం, వారు అందించిన జ్ఞానం మీద నమ్మకం మనకుంటుంది. ఎప్పుడైతే అటువంటి నమ్మకం మనకుంటుందో అప్పుడు వారు అందించిన ఆ యొక్క సాధన ద్వారా మరి మనం పొందిన జ్ఞానం ద్వారా మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. అటువంటి నమ్మకం ఏర్పడినప్పుడు మాత్రమే మనం వారు అందించిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించగలము. సో ఆ విధంగా మన యొక్క జీవితంలో ఒక సద్గురువు వచ్చారు అంటే వారి యొక్క కృప, పరమాత్మ యొక్క కృప మన మీద ఉందనే సత్యాన్ని మనం తెలుసుకోగలగాలి. సో ఆ విధంగా మరి ఏంటి, ఒక సద్గురువు ఒక జ్ఞానాన్ని మనకు అందించారంటే ఆ జ్ఞానం ఎంత విశిష్టమైనది ఎలా తెలుస్తుంది మనకి? వారి యొక్క పత్రిజీ పత్రిసార్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఏమనంటే, నా నోటి నుంచి వచ్చే ప్రతి పదం కూడా అక్షర సత్యము అని చెప్పేసి. ఎప్పుడు నమ్మాలి మనం? ఆ అక్షర సత్యమైనటువంటి జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరించగలిగినప్పుడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం మనం. ఒక సుందరకాండలో ఒక అద్భుతమైన ఘట్టం మనం తెలుసుకుందాం. ఒక అడవిలో గురువు శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, సడన్ గా గురువు ఒక చెట్టు దగ్గర ఆగి ఆ చెట్టు వైపు చూసి తదాస్తు అని ఆశీర్వదిస్తాడు. శిష్యుడు ఆశ్చర్యపోతాడు, ఒక చెట్టుని తదాస్తు అని ఆశీర్వదిస్తున్నారేమి స్వామి అంటే, ఆ గురువు అంటాడు,
ఆ చెట్టు నన్ను చక్రవర్తిని చేయవా అని చెప్పేసి అడిగింది. అందుకనే తదాస్తు అని చెప్పేసి ఆశీర్వదించాను అని చెప్పేసి గురువు చెప్తాడు. శిష్యుడు ఆశ్చర్యపోతాడు. ఒక చెట్టు చక్రవర్తి కావడం ఏంటి అని అడుగుతాడు. జరిగేది చూస్తూ ఉండని చెప్పేసి ఆ గురువు చెప్పడం జరుగుతుంది ఆ శిష్యుడికి. అదే రోజు రాత్రి ఏం జరుగుతుందంటే పెద్ద గాలి దుమారం వస్తుంది. ఆ గాలి దుమారంలో ఏ చెట్టు అయితే నన్ను చక్రవర్తిని చేయవా అని చెప్పేసి అడిగిందో ఆ చెట్టు నేల రాలిపోతుంది, క్రింద పడిపోతుంది. అలా కింద పడిన చెట్టు నుంచి అక్కడున్న వారు పాదరక్షలు తయారు చేయడం జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో దశరథ మహారాజు శ్రీరామచంద్రుణ్ణి మరి వనవాసానికి పంపించే సమయంలో ఆ శ్రీరామచంద్రుడికి పాదరక్షలు కావాలి తీసుకురండి చెప్పేసి పురమాయిస్తారు. సో అప్పటికే సిద్ధంగా ఉన్న ఆ పాదరక్షలను తీసుకొని వచ్చి దశరథుడికి ఇవ్వడం, దశరథుడు ఆ శ్రీరామచంద్రుడికి ఆ పాదరక్షలను ఇచ్చి వనవాసానికి పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్లే సమయంలో భరతుడు అయోధ్యలో ఉండడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే భరతుడు అయోధ్యకి వచ్చి అక్కడి నుంచి శ్రీరామచంద్రుడిని వెతుక్కుంటూ మరి అడవులకు వెళ్తాడు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడిని కలిసి, అన్నయ్య మరి మీరు అయోధ్యకి తిరిగి వచ్చి అయోధ్య రాజ్యాన్ని మీరు పరిపాలించండి, ప్రజల్ని సుఖశాంతులతో జీవించే విధంగా మీరు పరిపాలించండి, కాబట్టి మీరు తిరిగి అయోధ్యకి రావాలని చెప్పేసి ప్రాధేయపడడం జరుగుతుంది. కానీ శ్రీరామచంద్రుడు నేను పితృవాక్య పరిపాలనని పాటిస్తాను, నేను తండ్రికి ఇచ్చిన మాటను నేను జవదాటను, కాబట్టి నేను అయోధ్యకు తిరిగి రాను అని చెప్పేసి మరి ఆ యొక్క భరతుడికి చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు భరతుడు, అన్నయ్య మీరు రాకున్నా పర్వాలేదు, కానీ మీ యొక్క పాదరక్షకులన్నా ఇవ్వండి, కనీసం వాటిని తీసుకువెళ్ళి నేను ఆ యొక్క సింహాసనం మీద ఉంచి మరి ఆ పాదరక్షలనే మిమ్ములుగా భావిస్తూ అయోధ్యని మీరు తిరిగి వచ్చేలోగా నేను తిరిగి వచ్చే వరకు నేను అయోధ్య ప్రజలను చూసుకుంటానని చెప్పేసి చెప్పడంతో ఆ శ్రీరామచంద్రుడు తన యొక్క పాదరక్షలను ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా పాదరక్షలను ఇచ్చిన తర్వాత భరతుడు వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ తన తలపై ఉంచుకొని ఎంతో వైభవంగా ఊరేగింపుతో అయోధ్యకు తిరిగి వెళ్ళి ఎంతో సంబరాలతోటి ఆ యొక్క పాదుకలను అక్కడ సింహాసనం మీద ఉంచి పట్టాభిషేకం జరిపించడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే శ్రీరాముడి యొక్క పాదరక్షలను పట్టాభిషేకం జరపడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, పాదరక్షలు పట్టాభిషేకమై చక్రవర్తిగా అక్కడ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయా పాదరక్షలు? ఇందాక ఏ చెట్టు అయితే నన్ను చక్రవర్తిగా చేయమని కోరిందో, ప్రాధేయపడిందో, ఆ యొక్క చెట్టు నుంచి తీసిన పాదరక్షలు ఒక సద్గురువు యొక్క వాక్ శక్తి ద్వారా అవి చక్రవర్తిగా రూపుదిద్దుకున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో పత్రిజీని అతి దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం ఇదే. వారు ఏదైతే ఒక సంకల్పాన్ని సంకల్పించుకున్నారో ఆ విధంగా వారు సంకల్పించుకున్న ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఈరోజు ఎంత అత్యద్భుతంగా విరాజిల్లుతున్నాయో మనందరికీ తెలుసు. వారి ఆశయం ఏదైతే ఉందో, ధ్యాన జగత్, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అత్యద్భుతంగా సాధించుకున్నాయి. ఎక్కడ చూసినా కానీ పిరమిడ్స్, అద్భుతమైన పిరమిడ్స్, ఈ విశ్వానికి అద్భుతంగా విశ్వశక్తిని అందించే పిరమిడ్స్ ని మనం ఈరోజు చూస్తున్నాం. సో అంతటి అద్భుతమైన జగద్గురువు యొక్క సాంగత్యంలో మనం ఇన్ని రోజులు జీవించడం అనేది నిజంగా మనం అదృష్టం, మన భాగ్యం. సో ఆ విధంగా ఒక సద్గురువు అందించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా దానిని ఆచరించడం ద్వారా వచ్చిన ఫలితాన్ని ప్రతి ఒక్కరికి అందించడమే మన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క లక్ష్యం. ఈ యొక్క మెయిన్ను మనం ఎప్పుడైతే సద్గురువు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడే ఈ లోపల ఉన్న నేను అంటే ఆత్మ యొక్క విలువ తెలుస్తుంది. పశువులుగా ఉన్న మనల్ని పశుపతిగా మార్చేది ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద ఒక్క సద్గురువే. ఆ విధంగా ఒక సామాన్య మానవుడిగా జన్మ తీసుకున్న పత్రిజీ సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని ఆశ్రయించి ఆ సత్యాన్ని ఆచరించి తను జగద్గురువుగా మారడమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఒక యోగిగా మార్చాడు. ఎంతో మంది భూమి మీదకి యోగులుగా వచ్చారు, యోగులుగానే వెళ్ళిపోయారు. కానీ
ఒక యోగిగా జన్మ తీసుకొని తను తను పొందిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తూ ప్రతి ఒక్కరిని యోగిగా మార్చిన వారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాత్రమే. దట్ ఈస్ పత్రిజీ. సో ఆ విధంగా పత్రిజీ అందించిన జ్ఞానాన్ని ఎవరైనా విస్తృతంగా ఆచరిస్తే, విస్తృతంగా ప్రతి ఒక్కరికి అందిస్తే, ప్రతి ఒక్కరూ పత్రిజీ ఆశయం ఏదైతే ఉందో ఒక్కొక్కరు ఒక్కొక్క పత్రిజీగా తయారు కావడానికి అత్యద్భుతమైన అవకాశాన్ని మనకు వారు అందించడం జరిగింది. సో ఏ సొసైటీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వారు ఏది చెప్తే అది వినాలి, వారు ఏది చెప్పమంటే అదే చెప్పాలి. కానీ ఈరోజు మనం ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నామో, నువ్వు ఈరోజు ఏ నేర్చుకున్నావా లేకపోతే బి నేర్చుకున్నావా, నువ్వు ఏది నేర్చుకున్నావో అది వెంటనే చెప్పి ఇతరులకు చెప్పి వెళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వారు అందించిన జ్ఞానం ఏంటి? అద్భుతమైన ఆత్మజ్ఞానం. ఎన్నో రకాల మరి శాస్త్రాలు చదవడం అనేది గొప్ప కాదు. మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి మన మన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, మన యొక్క లక్ష్యం ఏంటంటే పూర్ణాత్మ స్థితికి చేరడమే మన యొక్క లక్ష్యం. ఆ పూర్ణాత్మ స్థితికి చేరుకోవాలంటే మనం పొందాల్సిన జ్ఞానం ఏంటి అనేది తెలుసుకోవడమే ఒక జ్ఞానం అయితే, ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఏ విధంగా ఆచరించాలి ఇక్కడ తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్, ఒక విద్యా ప్రకాశానందగిరి స్వామీజీ ఒక అద్భుతమైన సన్నివేశాన్ని, ఒక ఘట్టాన్ని అద్భుతంగా అందించారు. వారి సందేశం ఏంటంటే, సకల శాస్త్రాలని సకల విద్యలను పొందిన ఒక పండితుడు ఒకసారి ఏం జరుగుతుందంటే, తను తీర్థయాత్రలకు వెళ్తూ మధ్యలో వచ్చిన ఒక నదిని దాటడం కోసం ఒక పడవని ఆశ్రయించడం జరుగుతుంది. ఆ పడవ వాడితో బేరసారాలు ఆడి చివరికి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఆ పడవలో తన యొక్క ప్రయాణం మొదలు పెడతారు. ఆ విధంగా ఆ పడవ ప్రయాణం కొంచెం దూరం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మరి ఈ యొక్క పండితుడు పడవ వాడిని అడుగుతాడు. ఏమనంటే, ఏమయ్యా, నీకు వ్యాకరణము అనే విద్య ఉంటుంది ఒకటి, దాని గురించి నీకేమైనా తెలుసా అంటారు. ఆ పడవవాడు మరి నిరక్షరాస్యుడు, తనకి ఎటువంటి విద్య తెలియదు. తనకు తెలిసింది ఒక్కటే, పడవ నడపడం. ఆ పడవ నడపడం ద్వారా వచ్చిన డబ్బులతో మరి తన కుటుంబాన్ని పోషించడం, అదొక్కటే అతనికి తెలుసు. అయ్యా స్వామీజీ, నాకు ఆ వ్యాకరణం తెలియదు, గోకరణం తెలియదు, నాకేమీ తెలియదు నాయన అని చెప్పేసి చెప్తాడు. ఓరి వెధవా, నీకు ఈ వ్యాకరణం గురించి తెలియదా? అయితే నీ జీవితంలో 4వ వంతు నాశనం అయిపోయినట్టే అని చెప్పేసి మరి అహంకారంతో పలకడం జరుగుతుంది. సో మరికొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మరలా మాట్లాడతాడు ఆ పడవ వాడితో. ఏమయ్యా, వ్యాకరణం తెలియదంటివి, కానీ మరి పోనీ నీకు ఈ యొక్క వాస్తు శాస్త్రం గురించేనా నీకేమైనా తెలుసా అని చెప్పేసి అడుగుతాడు. స్వామి, ఆ వాస్తు ఏంటో తెలియదు, నువ్వు చెప్పే ఆ యొక్క శాస్త్రాలు ఏంటో తెలియదు, నాకు వీటి గురించి ఏది తెలియదు, నన్ను వదిలేయండి అయ్యా అంటే, అప్పుడు అంటాడు, అరే నీ జీవితంలో సగ జీవితాన్ని కూడా నాశనం అయిపోయినట్టే అని చెప్పేసి మరలా ఆ యొక్క పండితుడు తనని హేళన చేయడం జరుగుతుంది. అలాగే మూడోసారి కూడా మూడో శాస్త్రం గురించి తెలుసా అని చెప్పేసి అడగడం, పడవవాడు నాకు తెలియదు అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. అలా కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత సడన్ గా ఏమవుతుందంటే గాలివాన ప్రారంభమవుతుంది. సో విపరీతమైన గాలి వస్తుంది, గాలితో పాటు వర్షం వస్తుంది. ఆ విధంగా వర్షంలో ఈ నదిలో పడవ అటు ఇటు ప్రయాణిస్తూ చిన్నగా ఆ పడవకి రంధ్రం పడుతుంది. పడి ఆ నదిలోని నీరంతా కూడా కొద్ది కొద్దిగా పడవలోకి రావడం జరుగుతుంది. ఆ విధంగా కొంచెం దూరం వెళ్ళేసరికి పడవ అంతా కూడా నీటితో నిండిపోతున్న సందర్భంలో అప్పుడు ఆ పడవవాడు ఆ పండితుడిని ప్రశ్నిస్తాడు. అయ్యా, నీకు ఈత శాస్త్రం తెలుసా అని అడుగుతాడు. నాకు ఈత శాస్త్రం గురించి తెలియదయ్యా అంటే, అయితే నాది 300 జీవితం నాశనమైందని చెప్పారు కదా మీరు. ఈ యొక్క ఈత శాస్త్రం తెలియకపోవడం వల్ల నీ జీవితమే సర్వనాశనం అయిపోయిందని చెప్పేసి ఆ పడవవాడు నీళ్ళలో దూకి వెళ్ళిపోతాడు. ఈ యొక్క పండితుడు గంగార్పణం అయిపోతాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని శాస్త్రాలు తెలుసుకున్నామని కాదు, ఎంత పాండిత్యాన్ని ప్రదర్శించామని కాదు, మనకెంత జ్ఞానం ఉన్నదన్నది కాదు ముఖ్యం. మనం తెలుసుకునే జ్ఞానం సరియైనదా కాదా? మరి ఏంటా మనం తెలుసుకునే జ్ఞానం? మనం తెలుసుకోవలసిన జ్ఞానం ఏంటంటే, ఈ సంసారం అనే భవసాగరం, దుఃఖమైన భవసాగరాన్ని దాటించే ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి.
మన యొక్క జీవితంలో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేది సత్యాన్ని తెలుసుకొని అశాశ్వతమైన ప్రాపంచిక లాభాల కోసం ఉపయోగపడే విద్యని వదిలిపెట్టి మనం శాశ్వతమైన ఆత్మజ్ఞానాన్ని, ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అనే సత్యాన్ని ఈ యొక్క సందేశం ద్వారా విద్యా ప్రకాశానందగిరి స్వామీజీ మనకు అత్యద్భుతంగా వివరించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అందించే సత్యమైన జ్ఞానమే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించడం ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యవంతుల్ని చేసి ప్రతి ఒక్కరిని మీ జీవితం, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, వీటి కోసం మనం బయట ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే సత్యాన్ని మనందరికీ తెలియజేయడమే కాకుండా కార్యోన్ముఖుల్ని చేసి వారు ఏదైతే సంకల్పించిన ధ్యాన పిరమిడ్ శాకాహార జగత్తులు ఉన్నాయో వాటిలో మనందరం కూడా ఒక మాస్టర్స్ గా ఉండి వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరిని తయారు చేయడం జరిగింది. సో రామలక్ష్మణ్ మాస్టర్స్ అడిగారు ఒక సందర్భంలో పత్రిజీని, మహానుభావ, ఇంత పెద్ద సొసైటీని మీరు తయారు చేశారు, బాగుంది, మరి మీ తదనంతరం మీ యొక్క వారసుల్ని ఎవరిగా నిర్ణయించారు, ఎవరిని తయారు చేశారు, ఎవరిని ఏర్పాటు చేశారు అని చెప్పేసి అంటే పత్రిజీ ఇచ్చిన అద్భుతమైన సందేశం ఏంటంటే, నేను లక్షలాది మంది మాస్టర్స్ని తయారు చేశాను, లక్షలాది మంది వారసులను తయారు చేశానని చెప్పడం జరిగింది. లక్షలాది మంది, ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు కొన్ని కోట్ల మంది మాస్టర్స్ ఈ పత్రిజీ అందించిన జ్ఞానాన్ని తమ జీవితంలో ఆచరిస్తూ నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని, నాకు మరణం లేదు అనే సత్యాన్ని తెలుసుకోవడమే కాకుండా సత్యాన్ని అందరికీ అందించడం జరుగుతుంది. అంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించారు సద్గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఏ విధంగా తయారు కావాలి మనం? అటువంటి పత్రిజీ అడుగుజాడల్లో నడిచిన మనం, వారు అందించిన జ్ఞానాన్ని పొందుతున్న మనం ఏ విధంగా తయారు కావాలి? ఇక్కడ స్వామి వివేకానంద ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుసుకుందాం. స్వామి వివేకానంద, ఒక వర్షపు చినుకు మన అరచేతిలో పడితే త్రాగే మంచినీరు అవుతుంది. ఒక వర్షపు చినుకు మురికి కాలువలో పడితే మురికి నీరుగా మారిపోతుంది. ఒక వర్షపు చినుకు వేడి ప్రదేశంలో పడితే ఆవిరైపోయి తన ఉనికినే కోల్పోతుంది. ఒక వర్షపు చినుకు తామరాకు మీద పడితే ఒక ముత్యంలా మెరుస్తుంది. ఒక వర్షపు చినుకు ఆల్చిప్పలో పడితే ఒక ముత్యంలా తయారవుతుంది అని చెప్పి స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది. సో అదే విధంగా పత్రిజీ అందించిన ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని, శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అనే ఆల్చిప్పలో మనం ప్రవేశిస్తే ఒక అద్భుతమైన యోగి, ఒక అద్భుతమైన ఆత్మజ్ఞాని అనే ముత్యంలా మనం తయారవుతాము. అలాగే ఒక అద్భుతమైన ఆణిముత్యంలా ప్రతి ఒక్కరిని పత్రిజీ తయారు చేయడం జరుగుతుంది. సో అంతటి అద్భుతమైన ధ్యానాన్ని మనకు పత్రిజీ అందించారు. సరికాని ధ్యానాలు ఎన్ని ఉన్నా సరియైన ధ్యానం ఒక్కటే, అది శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి పత్రిజీ మనకు అందించడం జరిగింది. ఆ సరియైన జ్ఞానాన్ని మనం పట్టుకున్నప్పుడే మనం పత్రిజీ ఆశయాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. మరి ఏంటి పత్రిజీ అందించిన జ్ఞానం? పత్రిజీ అందించిన ధ్యానం ఏంటి? నాడు మైత్రేయ బుద్ధుడు ఎటువంటి ధ్యానాన్ని అందించారో, ఆనాపానసతి ధ్యానాన్ని, అదే గౌతమ బుద్ధుడు అందించిన ఆనాపానసతి ధ్యానాన్ని నేడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్వాస మీద ధ్యాస అంటూ ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం జూమ్ సెషన్ లో, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ అయ్యారు. ఈజీగా మన దగ్గరికి జ్ఞానం వచ్చేస్తుంది. కానీ ఇంతటి అద్భుతమైన జ్ఞానం మరి ఈ జన్మనే చివరి జన్మగా చేసుకునే అంత అద్భుతమైన జ్ఞానాన్ని ధ్యానం రావడానికి మరి నాడు సిద్ధార్థుడు ఎంతో కృషి చేయడం జరిగింది. దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మరి తన యొక్క రాజ్యాన్ని, తల్లిదండ్రులని, భార్య బిడ్డలని, ప్రజలని, ఒక లగ్జరీ లైఫ్ ను కూడా వదిలిపెట్టేసి సత్యాన్ని తెలుసుకోవడం కోసం దాదాపు 7 సంవత్సరాలు 108 రకాల ధ్యాన పద్ధతులని తాను పాటించినా కానీ తెలుసుకోలేని సత్యాన్ని, ఇక నా వల్ల కాదు, నేను ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాను, ఇది నేను పొందలేను అని చెప్పేసి పైకి లేచే సమయంలో తన ఎదురుగా ఒక
చెట్టు యొక్క వేళ్ల దగ్గర ఉన్న ఒక చీమను చూసి ఆగిపోవడం జరుగుతుంది. దాన్ని గమనిస్తాడు. ఒక చీమ చెట్టు యొక్క అడుగు నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ మధ్యలోకి వెళ్ళగానే మరి కిందికి జారిపోతుంది. సో మరలా మరలా ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. అలాగే 1, 2, 3, 4 సార్లు పైకి ఎక్కడం, కొంచెం దూరం ప్రయాణించడం, మరలా కిందికి పడిపోవడం. సో ఆ విధంగా పడిపోయిన ప్రతిసారి కూడా దానిలో ఎటువంటి బాధ లేదు, ఎటువంటి నిరుత్సాహం లేదు, కానీ కసి ఉంది. ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో నాకు ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ ఈ లక్ష్యాన్ని నేను సాధిస్తాను, ఈ సమస్యను నేను అధిగమిస్తాను అనే సంకల్పం దాని కళ్ళలో కనిపించి తాను చివరికి ఆ యొక్క చెట్టుని ఎక్కి తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. అప్పుడు సిద్ధార్థుడు ఆశ్చర్యపోతాడు. ఒక చీమ తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకునే భాగంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ దాన్ని ఇష్టంగా మలుచుకొని తన లక్ష్యాన్ని ఏ విధంగా అయితే చేరుకుందో, మరి అదే విధంగా నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి వెంటనే వన్ ఫైన్ డే అదే రోజు అదే క్షణంలో ఆ బోధి వృక్షం కింద కూర్చొని కళ్ళు 2 మూసుకొని తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే తనలోకి పోయే శ్వాసను గమనిస్తూ కేవలం 3 జాముల్లోనే సత్యాన్ని తెలుసుకొని జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడుగా మారడం జరిగింది. బుద్ధుడుగా మారిన మరి తర్వాత తను పొందిన జ్ఞానం ఏంటంటే, ఈ యొక్క సకల ఈ జీవుల యొక్క దుఃఖానికి, అంటే ప్రతి మానవుడి యొక్క దుఃఖానికి కారణం అజ్ఞానము. ఈ అజ్ఞానానికి కారణం నిరక్షరాస్యత, అజ్ఞానం. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి ఒక భిక్షువుగా మారి తన రాజ్యంలోనే ఇంటింటికి వెళ్ళి జ్ఞానాన్ని అందించాడు నాడు గౌతమ బుద్ధుడు. సో ఆ విధంగా తాను పొందిన ధ్యాన సాధనే ఆనాపానసతి ధ్యానమని, ఆ విధంగా ఈ విశ్వానికి అందించిన ఆనాపానసతి ధ్యానమే నేటి మైత్రేయ బుద్ధుడైనటువంటి పత్రిజీ శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటూ ఈ విశ్వానికి అంతటికి తిరిగి ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. మరి ఏముంది ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానంలో? ఏముంది? ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం కంటే ముందు 108 రకాల ధ్యానాలు ఉన్నాయి కదా. మరి ఆ 108 రకాల ధ్యానాలు ఉన్నప్పుడు కొత్తగా ఈ ధ్యానం వల్ల మనం పొందేది ఏముంది? ఎస్, ఉంది. ఇక్కడే అసలైన లాజిక్ ఉంది. దీని గురించే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి. నాడు 2500 సంవత్సరాల క్రితమే గౌతమ బుద్ధుడు తెలుసుకున్నాడు. 108 రకాల ధ్యాన పద్ధతులను నువ్వు పొందినా కానీ, ఆచరించినా కానీ దానివల్ల ప్రయోజనం శూన్యం. దానివల్ల నువ్వు ఏమీ సాధించలేదు. కానీ నువ్వు సాధించినా కానీ ఆ జ్ఞానం పరిమితమే. కానీ అనంతమైన జ్ఞానాన్ని పొందాలి. ఆ అనంతమైన జ్ఞానం ద్వారా నేను ఇదే జన్మని, ఈ జన్మని చివరి జన్మగా తెలుసుకోవాలనే జ్ఞానాన్ని అందించింది మాత్రం కేవలం ఆనాపానసతి ధ్యానం మాత్రమే అని చెప్పేసి నాడు గౌతమ బుద్ధుడు అందించడం జరిగింది. వారు ఏ విధంగా నిక్కచ్చిగా ఆ యొక్క జ్ఞానాన్ని అందించారో నేడు పత్రిజీ కూడా అదే విధంగా శ్వాస మీద ధ్యాస ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఈ సృష్టిలో ఉన్న అద్భుతమైన వాటితో పోల్చి వాటితో సరి సమానం అని చెప్పేసి పత్రిజీ అందించడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది వారు అందించిన ఒక అద్భుతమైన సందేశం. ఒక శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే వేటితో సమానం అంటే చింతామణి, కల్పవృక్షం, కామధేనువు, అక్షయ పాత్ర, వజ్రాయుధం, ఐరావతం, వీటన్నిటి గురించి మనకు తెలుసు. చివరిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఈ సృష్టిలో వీటి యొక్క విశిష్టత చాలా అద్భుతం. మరి ఈ అద్భుతమైన వాటితో పత్రిజీ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని సరిపోలిస్తూ వాటితో సమానం అని చెప్పారంటే, అటువంటి ధ్యానాన్ని మనం చేస్తున్నామంటే మనది ఎంత భాగ్యం, మనం ఎంత అదృష్టం. ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. ఏంటి చింతామణి యొక్క విశిష్టత ఏంది? అసలు చింతామణి అంటే ఏంది? సాక్షాత్తు పరమాత్ముడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క మెడలో ధరించిన ఒక దాన్ని ఏమంటారు, దండ. దానిలో ఈ యొక్క చింతామణి పొదిగి ఉంటుంది. చూడండి, చింతామణి అనే ఒక మణిని
తన యొక్క శ్రీకృష్ణుడు ధరించిన హారంలో పొదిగి ఉండబడిందంటే ఆ చింతామణి ఎంత విశిష్టమైందో ఇక్కడ అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడు పరమాత్ముడి స్థితికి చేరడానికి దాదాపు 10 శతాబ్దాల సాధన అవసరమైందంట. అంటే 10 దశాబ్దాల సాధన చేసిన తర్వాతనే శ్రీకృష్ణుడు అంతటి వాడే పరమాత్మ స్థితికి చేరుకున్నాడు. అంతటి విశిష్టమైన పరమాత్మ స్థితిలో ఉన్న శ్రీకృష్ణుడు ధరించిన యొక్క హారంలో చింతామణి పొదిగి ఉంది అంటే అది ఎంత విశిష్టమైంది. దానితో పోల్చాడు శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని బ్రహ్మర్షి పత్రిజీ. అంటే ఇక్కడ శ్వాస మీద ధ్యాస ధ్యానం యొక్క విశిష్టతను తెలుసుకోవాలంటే చింతామణి యొక్క విశిష్టతను తెలుసుకోవాలి ముందుగా. సో అంతటి విశిష్టమైనది చింతామణి. తర్వాత కల్పవృక్షం. ఎక్కడిది కల్పవృక్షం? ఎవరి దగ్గర ఉంది కల్పవృక్షం? ఈ కల్పవృక్షాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవికి ఇవ్వడం జరిగింది. అసలు రుక్మిణీదేవి యొక్క గొప్పతనం ఏంటి? రుక్మిణీదేవికి కల్పవృక్షం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ కల్పవృక్షం వలన ఆ రుక్మిణీదేవి పొందిన ప్రయోజనం ఏంటి? దాని యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందిన 5గురిలో రుక్మిణీదేవి ఒకరు. చూడండి, అర్జునుడి ద్వారా విశ్వానికి అందరికీ కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతను అందించాడు. కానీ స్వయంగా శ్రీకృష్ణుడి ద్వారా ఆత్మజ్ఞానం పొందిన 5గురిలో రుక్మిణి ఒకరు. ఎంత గొప్పవారైతే శ్రీకృష్ణుడి ద్వారా డైరెక్ట్ మరి ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందుతుంది రుక్మిణీదేవి. మరి ఆ కల్పవృక్షం ఏ విధంగా వచ్చింది? తీవ్రమైన ధ్యాన సాధన చేయడం ద్వారానే ఆ రుక్మిణీదేవికి కల్పవృక్షం లభించిందని చెప్పేసి బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి గారు చెప్పడం జరిగింది. ఊరికేనా రాలే. శ్రీకృష్ణుడి భార్య అయినంత మాత్రాన రుక్మిణీదేవికి ఆత్మజ్ఞానాన్ని అందించలేదు. శ్రీకృష్ణుడి భార్య అయినంత మాత్రాన రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడు కల్పవృక్షాన్ని ఇవ్వలేదు. దాని వెనక ఎంతో కృషి ఉంది. రుక్మిణీదేవి ఎంతో సాధన చేసింది కాబట్టే ఆ శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ఆ కల్పవృక్షాన్ని బహుమతిగా పొందింది రుక్మిణీదేవి. మరి ఏంటి దాని గొప్పతనం? ఆ కల్పవృక్షం యొక్క గొప్పతనం ఏంటంటే తనకి ఏది కావాలంటే అది, ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఆ కల్పవృక్షం నుంచి తాను పొందవచ్చును. అంతటి అద్భుతమైంది ఆ శక్తి కలదా కల్పవృక్షం. అంతటి కల్పవృక్షాన్ని మరి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి అందించడం జరిగింది. అంటే అంతటి విశిష్టమైన కల్పవృక్షంతో శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని పోల్చడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ అక్షయ పాత్ర. అక్షయ పాత్ర అంటే మనందరికీ తెలిసిందే. ఏంటంటే అక్షయ పాత్రలో మరి ఎంతమంది వచ్చినా కానీ ఆ అక్షయ పాత్ర నుంచి వారికి కావాల్సిన ఆహారం పంచభక్ష పరమాణాలతో అందించగలవచ్చు. ఈ యొక్క అక్షయ పాత్రను పాండవులు వనవాసం సమయంలో, అజ్ఞాతవాసం సమయంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి అందించడం జరుగుతుంది అక్షయ పాత్రని. ఆ విధంగా అక్షయ పాత్ర ద్వారా మరి పాండవులకి అద్భుతమైన ఆహారాన్ని పంచభక్ష పరమాణాలతో ద్రౌపది అందించడం జరుగుతుంది. మరి ద్రౌపది మరి శ్రీకృష్ణుడికి అతి దగ్గరైనా కానీ వారంతా కూడా ఆ యొక్క వనవాసం సమయంలో, అజ్ఞాతవాసం సమయంలో ఎంతో విశేషమైన ధ్యాన సాధన చేయడం జరిగింది. కాబట్టే ఆ యొక్క శ్రీకృష్ణుడి దగ్గర నుంచి అక్షయ పాత్రని ద్రౌపది బహుమతిగా పొందడం జరిగింది. నెక్స్ట్ కామధేనువు. ఈ కామధేనువు గురించి చెప్పాలి అంటే ఇక్కడ కామధేనువు వశిష్ఠుడి దగ్గర ఉంటుంది. ఈ యొక్క కామధేనువు యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకోవాలంటే కౌశికుడు చక్రవర్తి తన పరివారాన్ని అంతటిని కూడా, తన సైన్యాన్ని అంతటిని కూడా తీసుకొని ఒకసారి మరి వశిష్ఠుడి దగ్గరికి ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. సో అనుకోని అతిథులుగా వచ్చిన ఆ యొక్క అతిథులందరికీ కూడా వశిష్ఠుడు కొన్ని క్షణాలలోనే ఆ యొక్క కౌశికుడికి వెంట ఉన్న సైన్యంతో పాటు కౌశికుడి కూడా ఎంతో అద్భుతంగా వారిని అతిథి మర్యాదలతో సత్కరించడమే కాకుండా వారందరికీ కూడా పంచభక్ష పరమాణాలతో
వారికి పుష్టిగా భోజనాన్ని అందించడం జరుగుతుంది వశిష్ఠుడు. అది జరిగిన తర్వాత కౌశికుడు ఆశ్చర్యపోతాడు. అదేంటి, మేము వచ్చిన సమయము మీకు తెలియదు, మేము వస్తున్న వర్తమానం మీకు లేదు, కానీ ఇన్ని వేల మంది సైన్యం వచ్చినా కానీ మా అందరికీ కూడా ఎంత అద్భుతంగా అతిథి మర్యాదలు చేయడమే కాకుండా ఎన్నో అద్భుతమైన ఏర్పాట్లను చేయడమే కాకుండా మా అందరికీ కూడా మరి పంచభక్ష పరమాణాలతో మమ్మల్ని అద్భుతంగా మమ్మల్ని ఆనందింపజేశారు. దీనికి కారణం ఏంటి అని చెప్పేసి కౌశికుడు అడగడం జరుగుతుంది. అందుకు వశిష్ఠుడు, నా దగ్గర ఉన్న కామధేనువే దానికి కారణం, ఆ కామధేను యొక్క విశిష్టతే దాని యొక్క గొప్పతనమే, కానీ నాదేమీ లేదు ఇందులో అని చెప్పేసి వశిష్ఠుడు చెప్పడం జరుగుతుంది. అప్పుడు కౌశికుడు అంటాడు, సో ఇటువంటి కామధేనువు నీ దగ్గర ఉండడం కంటే నా దగ్గర ఉంటేనే దానివల్ల నా దేశ ప్రజలందరికీ, నా రాజ్యంలోని ప్రజలందరికీ కూడా మరి ఎప్పుడు వారు సుఖశాంతులుగా ఉండే విధంగా నేను చూసుకోగలుగుతాను, కాబట్టి ఆ కామధేనువుని నాకు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. అందుకు వశిష్ఠుడు ఒప్పుకోడు. తను ఇవ్వడానికి నిరాకరిస్తాడు. నిరాకరించినప్పుడు కౌశికుడికి కోపం వస్తుంది, అహం దెబ్బతింటుంది. నేను ఈ యొక్క రాజ్యానికి చక్రవర్తిని, నేను చక్రవర్తిని వచ్చి నేను ఆ కామధేను ఇవ్వమంటే నువ్వు ఇవ్వవా, కాబట్టి నువ్వు ఇవ్వనంటే నేను సైన్యంతో దీన్ని గెలిచి నేను తీసుకొని వెళ్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అందుకు వశిష్ఠుడు కూడా, నువ్వు ఏది చేసినా సరే, నేను యుద్ధంలో అయినా సరే పాల్గొనడం జరుగుతుంది, కానీ ఎదుర్కొంటాను, కానీ నేను కామధేను ఇవ్వను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా తన సైన్యంతో కౌశికుడు మరి వశిష్ఠుడితో యుద్ధం వచ్చిన పరిస్థితిలో తన దగ్గర ఎంతమంది అయితే సైన్యం ఉంటుందో అంతకు కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఆ యొక్క వశిష్ఠుడు కామధేను నుంచి సైన్యాన్ని పంపించి ఆ యొక్క కౌశికుడిని ఓడించడం జరుగుతుంది. అప్పుడు కౌశికుడు సత్యాన్ని తెలుసుకొని ఆ వశిష్ఠుడిని క్షమించమని అడిగి, ఈ యొక్క కామధేనువుని మీరు ఏ విధంగా పొందారు, మీరు ఒక బ్రహ్మర్షి ఏ విధంగా అయ్యారు చెప్పండి, నేను కూడా అదే విధంగా తయారు కావాలని చెప్పేసి మరి వారి యొక్క సందేశాన్ని తీసుకొని, అందుకు ఏకైక మార్గం ధ్యానమే అని చెప్పేసి, ధ్యాన సాధన ద్వారానే నేను దీనిని సాధించాను అని చెప్పేసి వశిష్ఠుడు చెప్పడం, ఆ వశిష్ఠుడు చెప్పిన వెంటనే ఆ యొక్క మరి కౌశికుడు కూడా వెంటనే ధ్యాన సాధన ప్రారంభించడం జరుగుతుంది. ఆ విధంగా మరి 3000 సంవత్సరాలు ధ్యాన సాధన చేసిన తర్వాత ఆ కౌశికుడు ఆ వశిష్ఠుడు లాగా ఏ విధంగా అయితే శక్తిని పొందాడో, ఆ ఒక బ్రహ్మర్షి లాగా ఏ విధంగా అయితే తయారయ్యాడో, అదే విధంగా కౌశికుడు కూడా ఈ విశ్వానికి మిత్రుడయ్యే విధంగా విశ్వామిత్రుడిగా తయారయ్యి ఆ వశిష్ఠుడితోనే బ్రహ్మర్షి అని పిలిపించుకోవడం జరిగింది. అందుకు కారణం ధ్యాన సాధన మార్గం ద్వారానే. అంత తీవ్రమైన ధ్యాన సాధన చేయడం ద్వారానే ఒక అహంతో ఉన్న చక్రవర్తి అయిన కౌశికుడు అత్యద్భుతంగా విశ్వామిత్రుడిగా మారడం జరిగిపోయింది. ఆ విశ్వామిత్రుడే మరి ఆ శ్రీరామచంద్రుడికి గురువుగా మారడం జరిగింది. సో అంటే ఈ యొక్క కామధేను యొక్క విశిష్టతను ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, ఆ కామధేనువుకు ఎంత విశిష్టత ఉందో పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానానికి కూడా అంతే విశిష్టత ఉంది అనే సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరి 4 గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఐరావతం గురించి చెప్పుకుందాం. ఐరావతం ఇంద్రుడి దగ్గర ఉంటుంది, దేవేంద్రుడి దగ్గర ఉంటుంది. దేవతల మరి యొక్క రాజు దేవేంద్రుడు. ఈ యొక్క ఐరావతం యొక్క విశిష్టత ఏంటంటే, యుద్ధంలో పాల్గొన్న అన్ని ఏనుగుల కంటే అత్యంత శక్తివంతమైనది ఐరావతం. ఈ ఐరావతాన్ని తట్టుకొని ఏ గజం, ఏ ఏనుగు కూడా ఆ యుద్ధ భూమిలో నిలబడలేదు. అంతటి అద్భుతమైన అత్యంత శక్తివంతమైనది ఐరావతం. ఆ ఐరావతాన్ని కూడా ఇంద్రుడు పొందడం జరుగుతుంది, ఇంద్రుడి దగ్గర ఉంటుంది. అంటే ఐరావతం ఎంత శక్తివంతమైందో శ్వాస మీద ధ్యాస ధ్యానం కూడా అంతే శక్తివంతమైనది. సో ఇక్కడ చివరిగా చెప్పదలుచుకుంటే, ఇక్కడ అద్భుతమైనది ఏంటంటే, ఇంద్రుడి దగ్గర ఉన్నది మరొకటి వజ్రాయుధం. శ్రీకృష్ణుడు చెప్పారు, శస్త్రాలలో నేను వజ్రాన్ని అని చెప్పేసి. అంటే ఆయుధాలలో అత్యంత శక్తివంతమైన వజ్రాయుధాన్ని నేను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మరో సందర్భంలో శ్రీకృష్ణుడు చెప్పిన సందేశం ఏంటంటే, నా చేతిలో ఉన్న సుదర్శన చక్రం, ఆ పరమేశ్వరుడి చేతిలో ఉన్న త్రిశూలం,
అలాగే ఇంద్రుడి దగ్గర ఉన్న వజ్రాయుధం, ఈ మూడు కూడా అత్యంత శక్తివంతమైనవి. ఈ మూడు యొక్క శక్తి కూడా సరి సమానము అని చెప్పేసి దాని యొక్క శక్తిని చెప్పకనే చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి ఆ వజ్రాయుధాన్ని ఇంద్రుడు ఏ విధంగా పొందాడు? ఆ ఇంద్రుడి దగ్గరికి ఏ విధంగా వచ్చింది వజ్రాయుధం? పూర్వం రాక్షసులు దేవతలు ఎప్పుడు కూడా వారి మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది. ఆ యుద్ధంలో ఎప్పుడు కూడా మరి దేవతల పైన రాక్షసులే పైచేయిగా ఉండేది. ఎప్పుడు దేవతలు కూడా మరి ఆ యొక్క ఓడిపోతూ ఉండేవారు. ఆ విధంగా ఓడిపోతున్నప్పుడు మరి ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, స్వామీజీ ఏంటి మా పరిస్థితి? మేము దేవతలమై ఉండి కూడా రాక్షసులు మేము గెలవలేకపోతున్నాం. కాబట్టి మరి మేము గెలిచే మార్గాన్ని చెప్పండి అని చెప్పేసినప్పుడు, నువ్వు ఆ దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళు, మీ యొక్క సమస్యకి పరిష్కారాన్ని అందిస్తారని చెప్పేసి చెప్పినప్పుడు, ఆ యొక్క దేవతలు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, దధీచి మహర్షి తన శరీరంలో ఉన్న ఒక ఎముకను తీసుకొని వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎముక ద్వారా ఆ ఎముకని విశ్వకర్మ వజ్రాయుధంగా మార్చి దేవతలకు ఇవ్వడం జరుగుతుంది. సో మరి విశ్వకర్మ మయసభను ఏర్పాటు చేసింది కూడా విశ్వకర్మే. ఇక్కడ మరి మన శరీరంలోని ఎముక ఒక వజ్రాయుధం లాగా తయారీ అయింది అంటే దానికి కారణం ఏంటంటే దధీచి మహర్షి తీవ్రమైన ధ్యాన సాధన చేసి ఆ యొక్క సాధన ద్వారా పొందిన శక్తితో తన యొక్క శరీరాన్ని వజ్రకాయంగా మలుచుకున్నాడు. తన శరీరం అంతా వజ్రకాయంగా తయారైన తర్వాత తన శరీరంలో ఉన్న ఒక ఎముకను తీసి మరి ఇవ్వడం ద్వారా అది కూడా ఒక వజ్రాయుధంలాగా తయారైంది. ఆ విధంగా వజ్రాయుధంలాగా మన యొక్క శరీరంలోని ప్రతి ఒక్క పార్ట్ని, ప్రతి ఒక్క ఎముకను వజ్రాయుధంలాగా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి పత్రిజీ మనకు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో అంతటి శక్తివంతమైంది ఆ వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని నేను అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తే, ఆ వజ్రాయుధంతో సరి సమానం శ్వాస మీద ధ్యానం అని పత్రిజీ చెప్పడం జరిగింది. చివరిగా అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం గురించి కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఈ అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే ఆ దీపం ద్వారా మరి ఆ దీపాన్ని ఎవరైతే పొందుతారో వారు ఆ దీపం ద్వారా తమకు ఏదైతే కావాలో దాన్ని ప్రాపంచిక లాభాల కోసమైనా సరే, దేని కోసమైనా సరే ఆ అద్భుత దీపం నుంచి లాభాల్ని పొందడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనకు పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యానం యొక్క విశిష్టతని నేను తెలియజేయడం, ప్రతి ఒక్కరికి తెలియజేయడం అనేదే ఈ సెషన్ ద్వారా నేను సందేశాన్ని అందించదలుచుకున్నాను. నేనే కాదు, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ యొక్క సందేశాన్ని, ఈ యొక్క శ్వాస మీద ధ్యానం ఎంత విశిష్టమైనది అనేది ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకొని దానిని ఆచరించి ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి మరి ఈరోజు మీ అందరికీ ఈ యొక్క సందేశాన్ని అందించే అవకాశాన్ని అందించిన మరి మాస్టర్స్కి సహనంతో ఇప్పటి వరకు నేను చెప్పింది అంతా కూడా విన్నా మీ అందరికీ కూడా నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.